విష్ణు గారు నమస్తే. నమస్కారం అన్నారు. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్. చాలా కాలం అయింది. చాలా కాలం అయింది. అవును. మిమ్మల్ని ఎప్పుడు కలిసినా మన 15 ఏళ్ళు జర్నీ మన ఇద్దరిది. ఎప్పుడు కలిసినా సరే ఒకటే మాట చెప్పేవారు, నా డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కన్నప్ప ఎప్పుడైనా తీసుకురావాలి అని. అది రైట్ టైం ఇదే అనుకుంటున్నారా? ఇదే అనిపిస్తుంది. చేయగలుగుతున్నాం. ఈరోజు ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్ అవుతుంది. అంతా శివలీల. ఆ లీలలో చేసేస్తున్నాం అంతా అంతే. ఇన్నేళ్ల కష్టం ఒక కళ, విష్ణు కళ. ఇట్స్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ దీంతో మొదలెట్టడం వల్ల నాకు శివానుగ్రహం వల్ల ఇంకా ఈ మిగతా ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా ధైర్యం ఉంటుందని నమ్ముతున్నాను. డివోటీనా మీరు యాక్చువల్గా? నేను దేవుణ్ణి నమ్ముతానండి. నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. హనుమాన్ చాలీసా రోజు చదువుతాను. శివుడు భక్తుడుగా నేను ఈ సినిమా ప్రయాణంలో విపరీతంగా ఆయన నీళ్ళలో ఉన్నాను నేను. మీ నాన్నగారేమో సాయిబాబా భక్తుడు, మీరేమో శివుడు సినిమా తీశారు. మీ నాన్నగారిని ఒప్పించడానికి ఏమైనా టైం పట్టిందండి? ఏం లేదండి, ఈ సినిమా ముందు త్వరగా స్టార్ట్ చేయని చెప్పిందే ఆయన. లేకపోతే నేను ఏముంది మెల్లగా చేద్దాం, మరి ఇంత బడ్జెట్ ఏముంది, ఒకే మాట అన్నారు ఆయన. ఏ సినిమా అయినా రిస్కే, చేసేదేదో పెద్ద రిస్క్ ఒకేసారి చేసి ఫినిష్ చేయాలి. అంటే మీ జీవితంలోనే కాదు, మంచి ఫ్యామిలీలోనే అతిపెద్ద రిస్క్, అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే. ఎస్ కదా, ఈ తరంలో. మీ నాన్నగారు కూడా డూ ఆర్ డై అన్న సిచ్యువేషన్లో చాలా సినిమాలు చేశారు, చాలా హిట్లు కొట్టారు, మళ్ళీ ఒక శిఖరంలో నిలబడ్డారు. మీ కెరీర్లో కూడా ఇది అలాంటి సినిమా అవుతుంది అనిపిస్తుందా మీకు? ఇది ప్రాబబ్లీ నా ఫస్ట్ మూవీ లాగే భావిస్తున్నాను నేను. దిస్ విల్ బీ మై ఫస్ట్ మూవీ అన్నట్టే ఆలోచిస్తున్నాను అంతే. మీరు 100 కోట్ల సినిమా తీస్తున్నారని ఫస్ట్ ప్రకటన రాగానే ఇండస్ట్రీలో చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. 100 కోట్ల సినిమా విష్ణు మీద వర్కౌట్ అవుద్దా, ఇది ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అని. మీ నాన్నగారు ఒక ప్రెస్ మీట్లో పాన్ ఇండియాలో స్టార్స్ అందరూ దీంట్లో కనిపిస్తారనగానే దాన్ని కూడా చాలా కామెడీగానే తీసుకున్నారు జనం. కానీ ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తుంటే నిజంగానే విష్ణు ఒక అద్భుతం ఏదో చేయబోతున్నాడు అన్న నమ్మకం, భరోసా కలిగాయి. అసలు ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, వీళ్ళందరినీ మీ ప్రాజెక్ట్లోకి ఎలా తీసుకురాగలిగారు? అన్వర్, ఇదంతా శివానుగ్రహం వల్లే జరిగింది. నేను అనుకున్నాను, ఒకే ఒకరు నాకు పరిచయం లేదు కాబట్టి ఆయన కుదరదు అన్నాడు, అక్షయ్ కుమార్. ఆయన కూడా మళ్ళీ ప్రాజెక్ట్లో తీసుకొచ్చుకున్నాను. సో దే వాజ్ నో డౌట్ ఎనీవే ఫర్ మీ. అంతా శివలీలే జరిగింది. నేను చెప్తున్నా కదా, విష్ణు డిడ్ంట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్. ఆయన ఇదంతా నేను ఒకసారి నెమరు వేస్తే, ఏంటిది, న్యూజిలాండ్ వెళ్ళాను, 600 మందిని తీసుకెళ్ళాను, వెపన్స్ తయారు చేసుకొని వెళ్ళాం, కాస్ట్యూమ్స్ తయారు చేసుకెళ్ళాం, సెట్లు తయారు చేసుకొని వెళ్ళాం, అక్కడికి వెళ్ళి షూట్ చేసి వచ్చాం, 2 సార్లు వెళ్ళాం, అతిరథ మహారథులతో షూటింగ్ చేసాం. అండ్ ఈరోజు ఏప్రిల్ 25వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది. నమ్మబుద్ధిగా అట్లా నాకు కూడా. సో ఐ థింక్ ఇదంతా శివుడు అనుగ్రహం అంతే. అక్షయ్ కుమార్ గారు నో చెప్పడానికి రీజన్ ఏంటి? మళ్ళీ ఓన్లీ 6-7 డేస్ క్యారెక్టరే ఉండింది. సో వాళ్ళ టీం ముందు ఇక్కడ మనలా కాదు, అక్కడ ఫిల్టర్కి ఒక 4-5 ఉంటారనమాట. ఇప్పుడు డైరెక్ట్ యాక్సెస్ ఉంది, మెసేజ్లు చేసుకుంటున్నాం, అంతా ఉంది, నవ్వుకుంటున్నాం, కామెడీలు జోక్లు ఏదో పంపించుకుంటున్నాం. కానీ అప్పుడు పరిచయం లేదు కదా. అండ్ హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఇన్ ద కంట్రీ, అక్షయ్ కుమార్ గారు. దాని తర్వాత ఇంకొక డైరెక్టర్ సుధా కొంగర్ గారి ద్వారా రీచ్ అవుట్ అయ్యి మళ్ళీ మాట్లాడితే, అప్పుడు మళ్ళీ మాట్లాడుకొని ఫోన్లో కథ చెప్పి, దాని తర్వాత నేను వచ్చి ఇండియాకి వచ్చిన తర్వాత వెళ్ళి కలిసి అంతా చెప్పి. మోహన్ బాబు అనే ట్రంప్ కార్డుని ఎక్కడ వాడాల్సిన అవసరం రాలేదు. వీళ్ళందరూ ఒప్పుకునేది కూడా ఓన్లీ నాన్నగారి కోసమే. ఇది ఓన్లీ బికాజ్ ఇప్పుడు ప్రభాస్ కూడా ఒప్పుకునింది ఓన్లీ తనకి నాన్నగారి పైన ఉన్న ప్రేమ అభిమానంతోనే. ఇంకా వేరే ఈ స్టేజ్లో ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేసింది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ద లవ్ హీ హ్యాస్ ఫర్ ఫాదర్ అంతే. యాక్చువల్గా ఆయన సినిమాలకి ఆయన డేట్లు ఇవ్వట్లేదు, కుదరట్లేదు, ఆయన సినిమాలు లేట్ అవుతున్నాయి. కానీ మీరు బాగా మేనేజ్ చేయగలిగారు దీంట్లో, ఈ విషయంలో. అతను ఒక మాట చెప్పాడు, చేశాడు, ఆయన అనుకున్న టైంకి అన్నీ కంప్లీట్ చేశాడు. అండ్ దట్ హీఈస్ అ థరో ప్రొఫెషనల్ దాంట్లో.
ఆ రోజు సెట్లో వైబ్ ఎలా ఉంది ప్రభాస్ వచ్చినప్పుడు? ఇట్ వాజ్ నైస్. బట్ నాన్నగారిది ఆయనది కాంబినేషన్ ఉన్నప్పుడే ఇట్ వాజ్ మోర్ ఫన్. నాది అతనిది మేము ఎప్పుడు మామూలుగా కలిసినప్పుడు క్యాజువల్గా మాట్లాడుతున్నాం. బట్ ఫాదర్ది ప్రభాసే ద హోల్ సెట్ వాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్ అనమాట. అండ్ నాకు నాన్నగారు జనరల్గా 9 తర్వాత షూటింగ్ చేయడానికి కొంచెం ఇరిటేట్ అవుతారు. ఆయన నైట్ షూటింగ్ ఇష్టపడరు. అండ్ ఆ రోజు లేట్ అవుతుంది నేను షూటింగ్. నాకేమో తెలుస్తుంది 1 o'clock 2 o'clock అయ్యేటట్టుంది, ఇది ఎలాగా ఏంటి అని. ప్రభాస్ నేను సై చేసుకున్నాం, లేట్ అవుతుంది అది ఇదని. ఓకే అన్నాడు. అలా అన్నాను నేను, అది అన్నాడు. ఇంక అతను వెళ్ళి నాన్నగారిని మాట్లాడిస్తూ అది చేస్తూ ఇది చేస్తూ నవ్వుపిస్తూ అంతా లేట్ అయిపోయింది. ఏం పర్వాలేదు బావా, లేట్ అయితే అయింది, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. లేదు నీది అవ్వాలి కదా, అదే నేను తెల్లారుజామున 4-5 దాకా చేసి వెళ్తాను నీకెందుకు అన్నట్టే తెల్లారుజామున 5 గంటల దాకా షూటింగ్ చేసి వెళ్ళాడు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డెడికేషన్. మోహన్ బాబు గారిది ప్రభాస్ది చాలా మంచి కాంబినేషన్. బుజ్జిగాడిలో వాళ్ళిద్దరి సీన్స్ చాలా అద్భుతంగా పండాయి. ఇప్పుడు మళ్ళీ ఆ కాంబినేషన్ చూసే అవకాశం ఆడియన్స్ దొరుకుతుంది. ఇట్ విల్ బి ఫెనామినల్. వాళ్ళిద్దరు కాంబినేషన్ విల్ బి ఫైర్ వర్క్స్. చూస్తూ ఉండండి. సరే సార్, ప్రభాస్ గారు ఎన్ని రోజులు పనిచేశారు ఈ సినిమా కోసం? మీరు ఎన్ని రోజుల కన్నా ఎంతసేపు ఉంటారు సినిమాలో అని అడగాలి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువసేపే ఉంటాడు ఆయన సినిమాలో. ఫ్యాన్స్ ఏవో లెక్కలేసుకుంటున్నారు, ప్రభాస్ ఎంతసేపు ఉంటాడు, ఎన్ని రోజులు పనిచేస్తారు, ఎంతసేపు ఉందని అనుకుంటున్నారు. మీరు చెప్పాలి, మీరు చెప్తే ఇంట్రెస్టింగ్. ఆయన ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బాగుంటుంది అని. వాళ్ళందరికీ అద్భుతంగా నచ్చుతుంది. మీ ఫ్రెండ్షిప్ కొద్దో, మీ నాన్నగారి మీద ఉన్న గౌరవం కొద్దో ప్రభాస్ని ఈ ప్రాజెక్ట్లో తీసుకొచ్చారు. కానీ ఎక్కడో చోట ఈయనకి మనం రెమ్యునరేషన్ ఇవ్వాలేమో, పే చేయాలి, ఈ లెక్కలు ఉంటాయి కదా యాజ్ ఎ ప్రొడ్యూసర్. అతను అడిగింది కళ్ళు మూసుకొని ఇచ్చేసేవాడిని. కానీ నాతోనే ఆ మాట అన్నాడు. ఏమనంటే, డబ్బులు గురించి మాట్లాడి విష్ణుని చంపేస్తాను నేను, అది ఇది అన్నాడు. ₹1 తీసుకోవాలి. అతను అలాగ మనుషులు ఈ కాలం ఉండేది చాలా కష్టం అండి. మీ దగ్గర ఏవీ లేనప్పుడు వద్దులే ఏదో ఒకటి చేద్దాంలే అనుకునేదిను, మీ దగ్గర మీరు అడిగింది ఇచ్చే లెవెల్లో ఉన్నప్పుడు మీరు వద్దని చెప్పడానికిను చాలా తేడా ఉంటుంది. ఏమీ లేనప్పుడు వదులుకునేది చాలా ఈజీ, కానీ అన్నీ ఉన్నప్పుడు వదులుకునేది అనేది చాలా కష్టం. అది హ్యాట్స్ ఆఫ్. ఈ కాలం కూడా ఇంకా మానవత్వం ఉంది అనే ఎగ్జాంపుల్ ప్రభాస్. ఈ విషయంలో కృష్ణరాజు గారికి కూడా మీరు క్రెడిట్ ఇవ్వాలేమో. ఎందుకంటే భక్త కన్నప్ప ఆయన సినిమా చేయాలని, ప్రభాస్ని కన్నప్పగా చూపించాలని చాలా తాపత్రయపడ్డారు. ఆయన స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. మీ నాన్నగారు అడిగిన వెంటనే ఆయన పిలిచి మరి మాట్లాడి ఆల్ ది బెస్ట్ అన్నారు ఆయన. తర్వాత ఏంటి డిస్కషన్ నడిచింది? ఆయన ఉండుంటే, నాకు కృష్ణరాజు గారు ఉండుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్ అండి. ఆయనకి నేను ఈ సినిమా చూపించుంటే ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ ఈవెన్ హ్యాపీయర్. ఖచ్చితంగా ఆయనకు కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చేవారు ఉన్నారు. ఆయనకి ఇచ్చేంత గొప్ప క్యారెక్టర్ నా దాంట్లో లేదు. ఎందుకంటే అంత పెద్దవాళ్ళని పెట్టేటప్పుడు వాళ్ళ స్టేచర్ తగ్గట్టు ఉండాలండి. లేకపోతే వాళ్ళు యాక్సెస్ ఉన్నారు కదా అని వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తే అది కరెక్ట్ కాదు. ఆయన స్క్రిప్ట్లోని ఇన్పుట్స్ ఏమైనా ఉపయోగపడ్డాయండి మీకు? ఆయన దగ్గర నేను అంతగా డిస్కస్ చేయలేదండి. మీతో బర్నీ గారు ట్రావెల్ అయినట్టున్నారు కదా కొంత. బిగినింగ్ ఐడియా ఇచ్చింది బర్నీ గారే. బర్నీ గారితో ఐడియా ఇచ్చిన తర్వాత ఆయన డైరెక్షన్లోనే చేయాలనే ఉద్దేశంతో కథ అంతా డెవలప్ చేసేది. ఫస్ట్ కథ తీసుకొచ్చింది కూడా ఆయనే. మొత్తం ఇచ్చిన తర్వాత ఆయన ఒకరోజు వచ్చి కూర్చొని, నేను అప్పుడు అమెరికా నుంచి స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ని పిలిపించి అంత వర్క్ అంతా చేసేటప్పుడు ఆయన ఒకరోజు పిలిచి, నాన్న నాకు 2-3 కోట్లు ఇచ్చి సినిమా తీయమంటే తీస్తా, కానీ నువ్వేమో చాలా పెద్దగా చెప్తున్నావు, ఇది నా వల్ల కాదు, స్క్రిప్ట్ నీకు ఇచ్చేస్తాను, నువ్వు డెవలప్ చేసుకో, నువ్వు చేసుకో అని చెప్పి అప్పుడు ఇచ్చేశాడు ఆయన. ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా నాకు ఇంట్రెస్ట్ కలిగించింది ఏంటంటే, కన్నప్పలోని భక్తుని కాదు వారియర్ని కూడా చూపిస్తున్నారు. అంటే ఒక ఆటవికుడు, నాస్తికుడు దేవుడు భక్తుడు ఎలాగయ్యాడు, దేవుడు భక్తి అయిన తర్వాత దేవుడికి ఏం చేశాడు అనేది మన శివపురాణంలో వీటిల్లో ఉంది.
కానీ దానికి ముందు అతను ఏంటి, ఎందుకు నాస్తికుడుగా మారాడు, ఆటవికుడు, ఇతనికి ఒక చరిత్ర ఉంది. కన్నప్పకి కృష్ణరాజు గారి సినిమా చూసినప్పుడు అందరికీ తెలుస్తుంది. అది ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర అది చూపించాం. అది ఈ జనరేషన్కి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. సో యూనో అవన్నీ తీసుకొచ్చి దీంట్లో ఇంక్లూడ్ చేసాం అనమాట. భక్త కన్నప్ప మీరు ఎన్నిసార్లు చూశారు? నేను చిన్నప్పుడు చూసిందేనండి. దాని తర్వాత నేను 2008లోనో 9లోనో ఒకసారి చూశాను. దాని తర్వాత చూడలే. ఇట్స్ ఫ్రెష్ ఇన్ మై మెమరీ. ఐ డోంట్ వాంట్ బీ ఇన్స్పైర్డ్ బై దట్. నాకు అది గుర్తుంది, బేస్ లైన్ గుర్తుంది, పాటలు అద్భుతమైన పాటలు. మీరు మళ్ళా చూశాను. నేను మళ్ళా శివరాజ్ కుమార్ గారిది చూశాను, రాజ్ కుమార్ గారిది చూశాను. ఈ రెండు చూశాను నేను. ఎందుకంటే దీంట్లో డిఫరెన్స్ ఏంటి అని చూడడానికి. రిప్లికా ఏమైనా తీసుకున్నారని అందులో సీన్లో ఒక్కటి కూడా? నో 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 నో. మీరే ఎంత వరకు ఈ సినిమా కోసం రీసెర్చ్ చేశారు మీరు? చాలా వరకు చేశానండి రీసెర్చ్. నాకు ఒక యంగ్ టీమ్ కూడా ఉండింది. అండ్ దీస్ గైస్ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్. దే వెంట్ లైబ్రరీస్కి వెళ్ళారు, చూశారు. దే వర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ దే డిడ్. అండ్ దర్స్ అ లాట్ ఆఫ్ హిస్టరీ. మళ్ళా చెప్తాను, ఇది మహాకవి దూర్జటి రాశారు. శ్రీకాళహస్తి మహత్యం అని ఒక బుక్స్ రాసి 14వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయ ఆయన రాయిస్తే, మహారాజు రాయిస్తే, ఆయన కోర్టులో ఉండేవాడు, ఆయన రాశాడు. అక్కడి నుంచి మన తాళపత గంధరాలు అంటారు కదా, ప్రొనౌన్సియేషన్ కరెక్టా? దాంతో రాసిన తర్వాత అది 18వ శతాబ్దంలో ఒక ఇంగ్లీష్ కలెక్టర్, ఆయన పేరు సిపి బ్రౌన్, ఆయన ఇవన్నీ తీసుకొని, ఈ గ్రంథాలన్నీ తీసుకొని తెలుగు స్కాలర్స్ని కూర్చోపెట్టి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి, తెలుగులోనూ ట్రాన్స్లేట్ చేసి, అంటే తెలుగులో మళ్ళీ రివైజ్ చేయించి ఒక బుక్ చేయించారు. ఆ బుక్ 1895లో ప్రింట్ అయింది. అది 5 కాపీలే ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో. ఒక కాపీ బికనర్ మ్యూజియంలో ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొని, అండ్ ఈ హిస్టరీ కూడా ఏంటంటే ఆ బుక్ని బేసిస్గా పెట్టుకుని, దూర్జటి కవిని బేసిస్గా పెట్టుకొని 1938లో కన్నప్ప నాయనార్ అని ఒక సైలెంట్ ఫిలిం రిలీజ్ అయింది. దాని తర్వాత 1954లో శ్రీకాళహస్తి ఈశ్వర మహత్యం అని తెలుగులోను, బేడర కన్నప్ప అని కన్నడలోను స్వర్గీయ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు ఆయన సినిమా అరంగేట్రం ఆ సినిమాలతోనే చేశారు. తెలుగులో కూడా ఆయన వాయిసే. దాని తర్వాత ఆ ప్రొడ్యూసర్స్ ఏవిఎం వాళ్ళు హిందీలో తీశారు, శివభక్త్ అని 1954లో. దాని తర్వాత 1976లో బేదర కన్నప్ప అని భక్త కన్నప్పగా కృష్ణరాజు గారు తీశారు. దాని తర్వాత 1980స్లో శివరాజ్ కుమార్ గారు కన్నప్పగాను, రాజ్ కుమార్ గారు శివుడుగాను, దాంట్లో పునీత్ రాజ్ కుమార్ గారు కూడా చిన్నప్పుడు క్యారెక్టర్గా చేశారు, శివమెచ్చిన కన్నప్ప. దాని తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ తెలుగులో మళ్ళా ఇప్పుడు నేను తీస్తున్నా. ఇది ఈ తరానికి మళ్ళా కన్నప్ప కథ చెప్పు అను శివుడు ఆజ్ఞగా నేను భావిస్తున్నాను దీన్ని. ఇలాంటి సినిమాలు ఎవరు తీసినా సరే తెలుగులో చాలా ఒక రెగ్యులర్ టెంప్లెట్ ఒకటి ఉంటుంది. సంగీతం అనగానే మనకి కీరవాణి గారు గుర్తొస్తారు. ఓ తెలుగు దర్శకుడిని, పురాణాల మీద పట్టున్న ఓ తెలుగు దర్శకుడిని తీసుకొస్తారు. పెద్ద పెద్ద సెట్లు వేసి ఇక్కడే ఓ స్టూడియోలో తీసేస్తారు. కానీ మీరు ఈ రూల్స్ అన్నీ బ్రేక్ చేసి న్యూజిలాండ్ తీసుకెళ్ళారు. మనకు తెలియని ఒక కొత్త డైరెక్టర్ని తీసుకొచ్చారు. ఏంటి ఈ టాస్క్ని మీరు ఎలా తీసుకున్నారు? ముఖేష్ కుమార్ సింగ్ గారు ఆయన మహాభారతం డైరెక్ట్ చేశారు 2013-14, 200 చిల్లర ఎపిసోడ్స్ షూట్ చేశారు. పౌరాణిక పైన ఆయన గ్రిప్ ఉంది. రెండోది ఆయన స్టీఫెన్ దేవసి మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఆయన కంపోజిషన్స్ బాగా ఇష్టం. ఆయన ఫస్ట్ అరేంజ్ చేసింది సీక్రెట్ ఛాన్స్ అని. ఆ ఆల్బమ్ పేరు మీరు వినుండకపోవచ్చు, కానీ దాంట్లో శంకర్ మహాదేవన్ గారు గణేష్ స్తోత్రం పాడతారు
ఘనాదక్షాయ ఘనాదీక్షాయ అది చాలా మంచి సూపర్గా ఆ సౌండింగ్ వాజ్ ద ఫస్ట్ టైం నాకు ఐ ఫెల్ట్ ఒక దేవుడు పాట ఈ కాంటెంపరీలో ఇంత బ్యూటిఫుల్గా ఉంది అని. సో 2017లో అతన్ని అప్రోచ్ అయ్యాను నేను, ఇలా నేను కన్నప్పని చేయాలనుకుంటున్నా, మీరు మ్యూజిక్ ఇవ్వాలి నాకు అని. అప్పటి నుంచి మా ట్రావెల్ అయింది. అండ్ ఈజ్ ఎ గిటారిస్ట్. చాలామంది ఇంకో విమర్శ చేశారు, అదేంటి ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి మీరు శివుడు పాటలు చేయించేది ఏంటి, భక్తి పాటలు. ఈరోజు అతనే ఈరోజు పాట పాడారు, పాట చేశారు, ఎంతో గొప్ప పాట. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టాలెంట్స్ ఐ వర్క్డ్ విత్. పాపం బాగా ఇబ్బంది పెట్టాను నేను రీ రికార్డింగ్ కోసం. బట్ ఐ వాంటెడ్ దట్ న్యూ సౌండ్, ఆ కొత్త సౌండింగ్ కావాలి. 20 సంవత్సరాలు కింద ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి, అతనితో కాంటెంపరీ మ్యూజిక్ వెళ్దాం. అలాగే మీరు శివుడు సాంగ్ విన్నారంటే మీరందరూ దాంట్లో సన్నాయి ఇవన్నీ ట్రంపెట్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ తరానికి ఎలాగా ఉండాలన్న ఉద్దేశంతో మనం ఆయనతో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ లొకేషన్స్ అంటారా, 2వ శతాబ్దంలో భారతదేశం ఎలాగ ఉన్నింది, పెద్ద తేడా ఉండేది కదా న్యూజిలాండ్కి మనకి. అంతెందుకు 19th సెంచురీలో ఎర్లీలో మెడ్రాస్లో కూడా మనకి స్నో పడింది. వీ హ్యాడ్ గ్రేట్ క్లైమేట్. ఊటీ ఎంత ఎక్స్ట్రాడినరీ క్లైమేట్గా ఉంది ఈ రోజుకి. అఫ్కోర్స్ మేము చిన్నప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు అద్భుతంగా ఉండేది. ఈరోజు పొల్యూషన్ వల్ల బాగా మారింది. లేకపోతే ఆ రోజు సినిమాలు చూడండి మీరు, 1980sలో వచ్చిన ఊటీలో సినిమా, స్కై అంతా ఎంత బ్యూటిఫుల్ క్లియర్గా గ్రీన్గా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. సో నాకేంటి, నా కథ జరిగింది 2వ శతాబ్దంలో. ఈ 2వ శతాబ్దంలో ఎలా ఉండింది భారతదేశం, ఇలాగేగా ఉంటుంది. సో వెళ్ళి నేను అక్కడ లొకేషన్స్ ఎన్నుకోవడం జరిగింది. స్క్రీన్ మీద చూస్తుంటే చాలా గ్లాసీ లుక్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒక పీరియాడికల్ సినిమాని ఒక గ్లాసీ లుక్స్లో చూడడం అనేది. ఎందుకంటే మన ఐ అనేది ఇక్కడ చూస్తూ అలవాటై అంత క్రిస్టల్ క్లియర్ లొకేషన్స్ చూడడం అలవాటు పోయింది మనకి. అసలు ఏం మాత్రం విఎఫ్ఎక్స్ చేయాలి ఆ లొకేషన్స్, యాజ్ ఇట్ ఉన్న లొకేషన్స్ని నేను ఒకటే చెప్పాను కెమెరామ్యాన్కి, షెల్డన్ నాకు ఉన్నది యాజ్ ఇట్ ఈస్ చూపి, లెట్ అస్ నాట్ డూ ఎనీథింగ్. ప్రభుదేవ గారు ఒక మాట అన్నారు, ఒక సాంగ్ ఇప్పుడు రేపు రిలీజ్ అయ్యే లవ్ సాంగ్లో ఒక విజువల్ ఉంది, ఒక లేక్ ఉంది, బ్యూటిఫుల్ లేక్, ఎక్స్ట్రాడినరీ లేక్. అక్కడ ఏంటంటే ఐస్ మెల్ట్ అయ్యి పారుతూ దీంట్లోకి వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుంది, ఇది ఫ్లోరసెంట్ బ్లూ కలర్ ఉంటుంది. అరే విష్ణు, ఈ విజువల్ పడిన వెంటనే అందరూ ఏమంటారంటే వీళ్ళందరూ గ్రాఫిక్స్లో కొంచెం కలర్ ఎక్కువ వేశారు, అది ఇది అంటే ఇది ఎవరు నమ్ముతారా ఈ కలర్లు ఉన్నాయని. అంటే అన్న యాజ్ ఇట్ ఈస్ నేచర్ని యాజ్ ఇట్ ఈస్ చూపిద్దామన్నా. లడాక్ లేలో ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి లేక్స్, మానసరోవర్ లేక్ ఎక్స్ట్రాడినరీగా బ్యూటిఫుల్గా ఉంటాయి. నార్త్ ఈస్ట్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి బ్యూటిఫుల్ లొకేషన్స్. ఉన్నది యాజ్ ఇట్ ఈస్. నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ షూట్ చేశానని ఒక సంగతి మీరు పాజ్ చేసి కథపైకి వెళ్ళారంటే విజువల్ బ్యూటీ అండ్ నేను కథల్ని హోల్డ్ చేయగలిగానా అనేది మీకు కావాలంతే. సెట్స్ వేసే అవకాశం కూడా అవసరం కూడా రాలా. ఓన్లీ శివుడు పార్వతిది మాత్రం మేము బ్లూ మ్యాట్ అవి షూట్ చేసాం. న్యూజిలాండ్లో షూటింగ్ అంటే మనం వినడానికి చూడడానికి చాలా బాగుంది, కానీ ఇంతమంది క్రౌడ్ని అక్కడ తీసుకెళ్ళి ఇంతమందిని అక్కడ షూట్ చేయడం మామూలు విషయం కాదుగా. ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు నాకు అర్థమవుతుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 600 మందిని ఎలా తీసుకెళ్ళాను, ఇన్ని కంటైనర్లు, సెట్లు, బట్టలు ఎలా తీసుకెళ్ళాను, లగేజీలు యూనో సెట్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఎలాగొచ్చాయి, ఎక్విప్మెంట్ ఎలా తీసుకెళ్ళాం, 600 మంది పైగా ఎలా వచ్చారు. ఒక్క థాయిలాండ్ నుంచే దాదాపు 197 మంది వచ్చారు. వీళ్ళందరూ మళ్ళీ అక్కడ 2 నెలలు క్యాంప్ ఈ థాయిలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఎలా చేసాం అనేది అడిగితే మాత్రం ఐ హ్యావ్ నో ఆన్సర్. అంతా శివలీల. ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాం ఏంటి, ఇదంతా ఒక మాయ, శివుడి మాయ. బాలీవుడ్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్యాదరింగ్ ఎలా ఉంది, అక్కడ మిమ్మల్ని వెల్కమ్ చేసిన విధానం ఎలా ఉంది? మనల్ని ఎలా మనం మిగతా వాళ్ళని ఆహ్వానిస్తామో మనం మర్యాద చూపిస్తాం, వాళ్ళు కూడా మంచి మర్యాద ఇచ్చారండి. అక్కడున్న మీడియా కానీ ఏదైనా రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ని కాపాడుకునేది మన చేతుల్లో ఉంది. ఈ మధ్య మన సినిమాలు అక్కడికి వెళ్ళి చాలా మంచి నెంబర్స్ తీసుకొస్తున్నాయి. పుష్ప కానీ, అంతకుముందు బాహుబలి కానీ. ఈ వాతావరణం ఎలా ఉంది సార్ ఇప్పుడున్న పొజిషన్లో? ఇది ఒక ఎక్స్ట్రాడినరీ పీరియడ్ ఇండియన్ సినిమాకి.
మీరు తెలుగు సినిమాను ఒకటి సపరేట్ చేయకుండా చూసారంటే, మేము చిన్నప్పుడు కుచ్ కుచ్ హోతా అని సినిమా రిలీజ్ అయ్యేది. హిందీ సినిమాలు ప్యారల్గా మనకు రిలీజ్ అయ్యేటివి. ఎందుకంటే మనం హిందీ ఎలాగోలా అర్థం చేసుకోనో, లేకపోతే సినిమా బాగుంటే వెళ్ళి చూసేవాళ్ళం. ఈ అలవాటు మనకు ఉండేది. అక్కడ మన ప్రొడ్యూసర్స్ అందరూ మళ్ళీ నార్త్లో ఎందుకు మనకు తెలుగు వరకే పరిమితం చేద్దాం, తమిళ వరకే పరిమితం చేద్దాం, కావాలంటే మళ్ళీ చేసి అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఏముండేది అది. ఇప్పుడున్న డిజిటల్ కాలంలో ఎప్పుడు ప్రింట్లు లేకుండా డిజిటల్ కాపీస్ రావడం మొదలెట్టినప్పుడు అందరికీ ఈజీ అయింది సినిమా రిలీజ్ చేయడం. అండ్ ప్లస్ ఈ యూట్యూబ్లు, ఓటీటీల వల్ల మన డబ్బింగ్ సినిమాలు విపరీతంగా కన్సంప్షన్ ఎక్కువైంది అక్కడున్న ఆడియన్స్కి. సో థియేటర్లోకి వచ్చేసరికి అది ఈరోజు మీరు చూస్తున్నారు, కానీ అల్లు అర్జున్ అన్నవాడు ఆల్రెడీ వాళ్ళకి పెద్ద స్టార్. ఇప్పుడు కాదు, ఒక 15 సంవత్సరాలుగా అతను డబ్బింగ్ సినిమాలు చూస్తూ యూట్యూబ్లో అక్కడ ఇక్కడ. విష్ణు అన్నవాడు కాస్త కూస్త నార్త్లో తెలుసు అన్నాడంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డబ్బింగ్ ఫిల్మ్స్. ఈ యూట్యూబ్లో రావడం, ఈ టీవీ ఛానల్స్లో రావడం, వాటి వల్ల. ఇప్పుడు వీళ్ళది సినిమా ఒకటి మంచిది థియేటర్కల్గా వస్తుంటే దర్ ఈజ్ అన్ ఆడియన్స్ ఫర్ ఇట్. అండ్ ఇంకోటి చెప్తాను, మహారాజా అనే తమిళ్లో ఒక సినిమా ఉంది, అండ్ విజయ్ సేతుపతిది. ఎక్స్ట్రాడినరీ మూవీ. కాంతారా అనేది మన రిషబ్ శెట్టిది. ఎక్స్ట్రాడినరీ మూవీ. ఈ మూవీస్ అక్కడ రిలీజ్ అయినప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్తో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ వచ్చాయి, హ్యూజ్ కలెక్షన్స్. అండ్ దట్స్ బికాస్ సినిమాలో దమ్ ఉంది. అండ్ అక్కడ సినిమా బాగుంటే ఏ భాష అయినా చూస్తాం అనేది ఒక గొప్ప గుణం మన ఇండియన్ ఆడియన్స్కి ఉంది. అండ్ దానివల్లే చూస్తున్నారు. ఇంత పెద్ద సినిమా చేసినప్పుడు రిలీజ్కి ముందు ఓటీటీకి సినిమా అమ్మేసి సేఫ్ అవుదాం అని ఎక్కడో చోట ఉంటుంది ప్రొడ్యూసర్గా మీకు. మేము పెట్టిన బడ్జెట్కి ఓటీటీ అమ్మితే సేఫ్ అవను. ఓకే, ఎంతో కొంత అవుతాం, సేఫ్ అవుతాం. ఈ రోజు నా గేమ్లో ఎంతో కొంత అవుతాం. బట్ ఈ మూవీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ నేను తీసుకునింది. శివుడే కాపాడతారని నమ్మకం, ధైర్యం నాకుంది. ఓటీటీ మార్కెట్ ఎలా ఉందండి? వాళ్ళ సినిమా ముందు చూపించాలని అడుగుతున్నారంట కదా. నా సినిమా చూపించను కూడా. చూపించకపోతే ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారం మాకున్న మార్కెటింగ్ టెక్నిక్స్ మాకుంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధం. మీరు డేరింగ్ స్టెప్ తీసుకున్నారు, పెద్ద పెద్ద సినిమాలు చూపించేస్తున్నారు, పెద్ద పెద్ద స్టార్లు ఉన్న వాళ్ళని మొత్తం. అది తప్పులేదండి, ఎందుకంటే అంత భారీగా డబ్బులు పెట్టి వాళ్ళు కొనేటప్పుడు దే షుడ్ నో, నేను ఇప్పుడు 100 కోట్లు పెట్టుకుంటున్నాను ఈ సినిమాని, లేకపోతే 150 కోట్లు పెట్టుకుంటున్నాను ఈ సినిమాని, నాకు నా ప్రోడక్ట్ తెలియాలని. ఇట్స్ నాట్ స్మాల్ అమౌంట్స్ కదండి. సో దే ఆర్ వెల్ విద్ ఇన్ దర్ రైట్స్. మేము సినిమా చూసి తీసుకుంటాం అనే దాంట్లో తప్పులేదు. మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత మీ నాన్నగారు ఏమన్నారు సార్? ఈజ్ వెరీ హ్యాపీ. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మన బీబీఎస్ రవి, మచ్చ రవి అంటుంటాం మనం, ఆయనకు నాన్నగారు సినిమా చూపిస్తున్నారని ఆయనకి కోనా వెంకట్కి నాకు తెలియలా. ఫస్ట్ హాఫ్ చూశాడు ఆయన, అప్పటికి ఫస్ట్ హాఫే రెడీ అయింది వాళ్ళకి నేనైతే ఈ కంగారు పడుతున్నాను. వాళ్ళు చూస్తున్నారని ఇమీడియట్గా నాకు ఫోన్ వచ్చింది. ఎలా ఆపేది, వాళ్ళకి ముందు ఫుల్ కథ తెలీదు, చాలా వరకు అక్కడ గ్రాఫిక్స్ రావాలి, ఇది రావాలి, వాళ్ళ ఊరికి బేస్ చూస్తున్నారు, ఎలాగా ఏంటి. దాని తర్వాత వాళ్ళిద్దరు అన్న మాటలు, దాని తర్వాత రవి సెకండ్ హాఫ్ చూశాడు. అతను పెట్టిన మెసేజ్లు ఆర్ రియలీ ఎన్కరేజింగ్. అలాగే కన్నడలో రాక్లైన్ వెంకటేష్ గారు చూశారు. ఆయన అన్న మాట ఈరోజు నేను చెప్పను, కానీ మీరు రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు చెప్తాను, ఆ రోజు అదే మాట జనాలు కూడా అంటారు అని ఆశిస్తున్నా. బీవీఎస్ రవి ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్పగా చెప్పారు ఈ సినిమా గురించి. అంటే ఆయన ఇస్తున్న హైపు, ఆయన ఇస్తున్న మోటివేషన్ అన్నది. రవి ప్లస్ రాక్లైన్ వెంకటేష్ గారు చెప్పిన రెండు సేమ్గానే చెప్పారు. అవి భయపడుతున్నా నేను. అది వాళ్ళది వీళ్ళేంటి ఇంతగా చెప్తున్నారు. నేను మొన్న హిందీ వర్షన్ చూపించాను అక్కడున్న డిస్ట్రిబ్యూటర్స్కి, మార్కెటింగ్ చేసే వాళ్ళకి. మేజర్గా వాళ్ళ కథ తెలీదు, వాళ్ళంతా దీనికి ఇదిగా వచ్చారు. వాళ్ళు ఇచ్చిన రియాక్షన్, వాళ్ళు ఇచ్చిన మాటలు, ఇట్స్ రియలీ ఒక ధైర్యాన్ని ఇచ్చింది నాకు. నా కెరీరే కాదు, దర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఎట్ స్టేక్. నా కెరియరు, నా డబ్బు అంతా. సో ఇట్స్ వీళ్ళందరూ చూస్తూ మాట్లాడేటప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది నాకు. ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తారా? ఐ డోంట్ నో, ఇట్స్ టూ ఎర్లీ. April 25th కదా, మనం March 1st వీక్లోనే ఉన్నాం. వేయాలనేది నాకుంది, కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే
ఐ వాంట్ టు కాల్ ద ఎంటైర్ ఇండస్ట్రీ అండ్ షో ద మూవీ. అది ఇక్కడ చేస్తే మళ్ళీ బాంబే ఏంటి, ముంబైలో చేయాలి. అక్కడున్న వాళ్ళకు కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి ఐ షుడ్ ట్రీట్ దెమ్ యాజ్ ఈక్వల్స్. అక్కడ ప్రీమియర్ వేయాలి. అక్కడ వేస్తే మళ్ళీ తమిళనాడులో వేయాలి. సో ఎక్కడ ఎలా చేయాలనేది ఇంకా డైలమాలో ఉన్నాం. టికెట్ రేట్ల గురించి చాలా పెద్ద డిస్కషన్ నడుస్తుంటుంది. మా అధ్యక్షుడిగా మీకు కూడా దాని మీద ఒక సర్టెన్ అభిప్రాయం ఉంది. ఇది ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంటుంది. ఒక మా ప్రెసిడెంట్గా అభిప్రాయం చెప్పట్లా, కానీ నేను ఐఎమ్ జస్ట్ టెలింగ్ మై ఆనెస్ట్ ఒపీనియన్. ఇప్పుడు కార్ల సంగతే తీసుకుందాం. మీకు మార్కెట్లో డిఫరెంట్ కార్స్ ఉన్నాయి. ఒక్కొక్క కారుకి ఒక్కొక్క రేట్ పెట్టారు. మీకు నచ్చిన కారు, మీరు కొనగలిగిన కారు మీరు వెళ్ళి కొంటారు. మీరు అక్కడ చెప్పరు మీరు. అలాగే ఎంటర్టైన్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు ఎలాగో ఏ సినిమా అయినా మీకు ఓటీటీలోను శాటిలైట్లోనూ వస్తుంది, రాక ఉండదు. ఒక ప్రొడ్యూసర్ వచ్చి నేను టికెట్ 500 పెడుతున్నాను లేకపోతే 800 పెడుతున్నాను అంటే, ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఇట్, ఆ సినిమా పైన అంత మోజ్ ఉంటే, అంత ఇష్టపడితే, ఇఫ్ యూ రియలీ వాంట్ టు గో, విల్ గో వాచ్. దాంట్లో ఫ్లిప్ సైడ్ కూడా ఉంది. అదే కానీ ఎక్కువ రేట్లు పెట్టారనుకో, థియేటర్లకు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళరు. ఇప్పుడు నా దీనికి ముందు సినిమా నేను కానీ పుష్ప రేట్లు పెట్టాననుకోండి, ఫస్ట్ షో కూడా ఎవడు వెళ్ళడు. కానీ పుష్పకు ఒక హైప్ ఉన్నింది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నింది. సో దే వాంటెడ్ టు సీ. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు చూసారంటే మన సినిమా బడ్జెట్స్, మనకు వచ్చే థియేట్రికల్ కలెక్షన్స్ ఆర్ వెరీ లెస్. డాలర్స్లో రాట్లా మనకి. ఎక్స్ప్లాయిటేషన్ మనం అంతగా చేయలేం. ఇట్స్ అ లాంగ్ డిబేట్. బట్ అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా ఇబ్బంది కలగకూడదు. నచ్చిన సినిమా చూస్తారు, అది ఒకసారి 2 సార్లు చూస్తారు, 3వ సారి నువ్వు రేట్లు ఎక్కువ పెంచుతున్నావు అనుకో, నేను ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ లైక్ అ కమోడిటీ. ఒక ప్రోడక్ట్ లాగా చూసారంటే ఇట్ మేక్స్ నో సెన్స్ ఇన్ క్యాపింగ్ అ లిమిట్. కర్ణాటకలో 200 రూపాయలు మించి ఉండకూడదు సినిమా రేటు అని గవర్నమెంటే జియో పాస్ చేసి దాన్ని ఒక స్ట్రిక్ట్ రూల్ లాగా అప్లై చేద్దామని చూస్తుంది. మనకి అలాంటి పరిస్థితి వస్తుంది అంటారు? గవర్నమెంట్స్ విల్ హ్యావ్ దర్ ఓన్ రీజన్. అట్ ద సేమ్ టైమ్ ఎలక్టెడ్ బాడీస్, ఫిల్మ్ చేంబర్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. దే విల్ ఆల్ టాక్ అబౌట్ ఇట్. ఈరోజు థియేటర్కి జనాలు రావట్లేదని భయపడుతున్నారు అందరూ, బికాస్ ఆఫ్ ద స్టఫ్ కాంపిటీషన్ యూఆర్ సీయింగ్. ఒక ఓటీటీ కాదు కాంపిటీషన్, యూట్యూబ్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంపిటీషన్. మీకు ఎక్కువ మంది కామెడీలు, డ్రామాస్ అవన్నీ కూడా యూట్యూబ్లో వస్తున్నాయి. సో ఇఫ్ ద కంటెంట్ హ్యాస్ టు బీ గ్రేటర్, మీరు చూసేదానికన్నా ఇంకా బ్రహ్మాండంగా ఉంటేనే థియేటర్కి వెళ్తారు. లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ జరిగినప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఉంది, మీరు కనపడలేదు దాంట్లో. ఆల్రెడీ నా మాటలు జరిగేదానికి ఏంటంటే, ట్రెజరర్ శివబాలాజీ గారు ఉన్నారే, రఘుబాబు గారు ఉన్నారే, అధ్యక్షుడిగా మీరు ఉంటే అంటే ఇట్ హ్యాపెండ్ ఆన్ క్రిస్మస్. ఓకే, 25వ తేదీ 24వ తేదీ రావాలి అని అన్నారు. దాని తర్వాత అది పోస్ట్పోన్ అయింది 26కి. అండ్ మై వైఫ్ ఇస్ ఎ క్రిస్టియన్, అండ్ వాళ్ళకి క్రిస్మస్ అనేది పెద్ద పండగ. సో ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటారు. సో ఆ ఈవెంట్కి వెళ్దాం. గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్స్, దాని పర్యవసనాలు ఇవన్నీ అనుకూలంగానే ఉన్నాయంటారా ఇండస్ట్రీకి? ఏ గవర్నమెంట్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి అగెన్స్ట్గా లేదు, ఉండరు కూడా. ఓకే, వాళ్ళకేం పట్టింది మా పైన పగ సాధించడానికి కానీ, మా పైన ఏం లేదు. ఎవ్రీబడి ఆర్ అమికబుల్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, దే ఆర్ ఆల్ ఫార్ ప్రో ఫిల్మ్ ఇండస్ట్రీ. దే నో, వాళ్ళకి నిజాలు తెలుసు. ఇక్కడ మీడియా అటెన్షన్ ఎక్కువ కానీ డబ్బులు తక్కువ అనేది వాళ్ళకి 100% తెలుసు. సో దే డోంట్ గెట్ క్యారీడ్ అవే. వాళ్ళందరూ సీజన్ ప్రొఫెషనల్స్ అండి, వాళ్ళకి తెలుసు కదా నిజాలు. మా బిల్డింగ్ ఎప్పుడండి? ఐల్ బి అనౌన్సింగ్ ఇట్ వెరీ షార్ట్లీ. అంటే 3 ప్లేసులు చూశారు, దాని మీద ఒక అవగాహన వచ్చిందండి, ఎక్కడ చేయాలి అది. మా వాళ్ళందరూ ఇప్పుడు నాకు నచ్చింది కాదు కదా, జనాలకు నచ్చింది ఇవ్వాలి నేను మా మెంబర్స్ అందరికి. మా మెంబర్స్ అందరూ కోరుకునింది ఇంకా డిలే అవుతూనే ఉంది. వాళ్ళకు ఆప్షన్స్ ఇచ్చాను, ఫైనల్గా నేరో డౌన్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ ఒక పలానా దగ్గర కావాలని వాళ్ళు అడిగారు. అది డిలే అవుతుంది, అది నా చేతుల్లో ఏం లేదు, వాళ్ళకి తెలుసు అది డిలే అవుతుంది. అది నా చేతుల్లో లేదు, వాళ్ళు ఎన్నుకునింది డిలే అవుతుందని. అది నా చేతుల్లో అయితే నేను ఇమ్మీడియట్గా కట్టేసేవాడిని. సో ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్.
అది కానీ త్వరలో అది దానికి ఒక కులుక్కు వస్తుంది. బిల్డింగ్ అయ్యే ప్రతి పైసా నేనే ఇస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ అదే 100%. మాటే మాట పైన నిలబడకపోతే ఇంకా మనిషిగా విలువే ఉంటుందండి. ఎస్టిమేషన్స్ అన్నీ రెడీగా ఉన్నాయని ఎంత అవ్వబోతుంది ఏంటి అన్నది. అంటే మీరు అప్పుడు అనుకున్నది ఒక లెక్క, ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి. ఎంత వీలైతే అంత తొందరగా చేస్తే బాగుండేదేమో. అది నా చేతుల్లో లేదండి. మొత్తం మా ఏజిఎంలో వీళ్ళందరూ కోరిన మేరగా అది చేయాలి, అంతే చేయగలండి. మీ మీద ట్రోల్ చేసేవాళ్ళని, మీరు ఏం చేసినా సరే ఏదో రకంగా కామెంట్ చేసేవాళ్ళని మీరు ఒకసారి వార్న్ చేశారు. దాని తర్వాత దానికి తగ్గట్టుగా ఏమైనా చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఐ వెంట్ లీగల్ అగెయిన్స్ట్ దెమ్ అంతే. అండ్ లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ కదా, అది వెళ్ళాం అంతే. తగ్గిందంటారా తర్వాత? అది మీరు చెప్పాలి. తగ్గిందా, ఇంకా అలాగే ఉందా, టార్గెటెడ్ హెరాస్మెంట్ చేస్తున్నారా లేదా అని మీకు తెలియాలి. అంటే మీరు వాచ్ చేస్తుంటారు కదా ఏం జరుగుతుంది అన్నది. దానికి రియాక్షన్ ఎలా ఉన్నదో మీరు చెప్పాలి. దానికి ఫలితం ఉందా లేదా అనేది మీకు తెలియాలి. ఏందో ఈ మధ్య తగ్గినట్టు అనిపిస్తుంది. ఫలితం ఉన్నట్టేగా. మీరు ఈ మధ్య ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యారు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో. నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి కామెంట్కి మీరు జెన్యున్గా రియాక్ట్ అయ్యారు. అందులో పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, నెగిటివ్ కామెంట్స్ కూడా మీరు చాలా పాజిటివ్గా తీసుకున్నారు. కొన్ని సెటారికల్గా ఉంటాయి అండ్ యూ షుడ్ ఎంజాయ్ ఇట్. అది దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. కావాలని హర్టింగ్గా కావాలని కొంతమంది పెడతారు, అది పట్టించుకోండి, అది ఇగ్నోర్ చేస్తారు. ఆ నెగటివ్ ఎనర్జీ అది దగ్గర చేర్చుకోకండి. సర్కాజం తీసుకోవాలి, యూ షుడ్ ఎంజాయ్ సర్కాజం అండ్ దట్ ఈస్ ఫన్. బాగా ఎంజాయ్ చేసిన కామెంట్ ఏంటి? చాలా ఉన్నాయండి, కానీ నాకు ఈ మధ్య కాలంలో నేను అది స్క్రీన్ షాట్ తీసుకొని విపరీతంగా నవ్వి మా ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించిందంతా ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ చెప్పను, అది చాలా పెద్ద ఇష్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగింది. అది జరిగితే దాని గురించి ఒక 4-5 రోజులు ఇక్కడ అందరూ మాట్లాడారు. ఆ ఇష్యూ అందరికీ తెలుసు, అది చెప్పకూడదు. ఆ ఇష్యూ ఇక్కడ యాక్టర్స్తోనూ మాట్లాడాను, ఈ పక్క ఉన్న గవర్నమెంట్ వాళ్ళతోనూ మాట్లాడాను. 2 పక్కల మాట్లాడాను, బ్యాలెన్స్ చేయాలి. సిచ్యువేషన్ ఏది ఎస్కలేట్ చేయకూడదు. ఇంత లోపల నార్త్ మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండింది. ఇక్కడ మాట్లాడుతుంటే ఇంకా ఎలాగోలాగో మాట్లాడి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి చేంబర్ వాళ్ళందరూ ఫోన్ చేసి, దాము గారు ఉన్నారు, ఆయన ఫోన్ చేసి, నాన్న నువ్వు మాట్లాడకపోతే ఇది ఇంకా వెళ్తూనే ఉంటుంది, ఫుల్ స్టాప్ పెట్టేసేది దీనికి, అది ఇది అన్నాడు. అన్నా నేను ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ నేను ఇరుక్కుంటానన్నా. ఆయన లేదమ్మా, ఎవడో ఒకటి మాట్లాడాలి కదా, నువ్వు ఉన్నావు, యూ హ్యావ్ టు టాక్, అది ఇదని అన్నాడు. సరే అని ఈవినింగ్ ఇండియా టుడేని ఏదో టీవీ మాట్లాడాడు. వాళ్ళు అడిగింది అటు తిరిగి ఏది ఆన్సర్ చేయకుండా అటు ఊరంతా గుండ్రంగా, ఆ భూమి గుండ్రంగానే ఉంటుంది, అది ఇటు వెళ్తుంది, అది ఏదో చెప్పేసా. వాడు ఒకడు ఆ క్లిప్పింగ్ పట్టుకొని ట్విట్టర్లో వేసి, ఈయన ఒక క్వశ్చన్ అడిగితే ఈడు ఆక్ ఇస్ పాక్ ఇస్ ఆక్ పాక్ కరే పాక్. ఈయన ఎవడరా మా ప్రెసిడెంట్గా ఎన్నుకునింది. నాకు ఈ రోజుకి ఏదైనా ఎవడైనా మాట్లాడితే ఆక్ ఇస్ పాక్ ఇస్ ఆక్ పాక్ కరే పాక్. ఇంత పాజిటివ్గా ఎలా తీసుకున్నారు ఒక కామెంట్ని? నిజంగా చాలా ఇట్ ఈస్ ఫన్గానే తీసుకోవాలి. యూ షుడ్. ఇప్పుడు ద బెస్ట్ అబిలిటీ ఈజ్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. మై బెస్ట్ అబిలిటీ ఈజ్ ఓకే, నా పైన నేను నవ్వగలగాలి. యూనో, ఇఫ్ దట్ కామెంట్ ఈజ్ రియలీ జెన్యూన్లీ ఫనీ, ఇట్ ఈస్ ఫనీ కదా, యూ షుడ్ ఎంజాయ్ ఇట్. అలాగని చెప్పి కావాలని హర్ట్ చేస్తూ చాలామంది మాట్లాడతారు. నన్ను ఒక్కనే కాదు, చాలామంది. అది తప్పు. ఐ డోంట్ లైక్ అది. వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. కానీ బట్ ఇఫ్ ఇట్స్ ప్యూర్ ఫన్, ఇట్స్ రియల్. ఇది మీ ఇంటరాక్షన్ సెషన్లో అన్న జనరేటర్లో షుగర్ ఎందుకు వేసావన్నా నా దానికి కూడా మీరు రిప్లై ఇచ్చారు. అవును, బికాజ్ ఐ నో ఇట్స్ బుల్షిట్. దట్ ఇస్ ప్యూర్ బుల్షిట్. ఫిజిక్స్ క్లాసులు ఎగ్గొట్టిన వాళ్ళందరూ ఇక్కడ దొరికిపోతారనమాట. ఒకవేళ నిజంగానే ఎవడైనా షుగర్ వేస్తే దీంట్లో అయినా కూడా
అది నీకు ఇంజిన్ సీజ్ అవుద్ది, ఆగిపోద్ది, ఫిల్టర్ దగ్గరే ఆగిపోద్ది. దానిపైన ఏమవుతుంది, ఆ రోజు ఫిజిక్స్ క్లాస్ ఎగ్గొట్టిన వాళ్ళందరూ అది పేలిపోద్ది అనుకున్నారు. ఇంత పెద్ద సినిమా వస్తుంది ఏప్రిల్ 25న, దానికన్నా ముందు ఒక సూప్ లాగా మీ సినిమా ఒక రిలీజ్ చేస్తున్నారు, డి. మీ కెరీర్లో మర్చిపోలేని సినిమా. ఎస్, ఇట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్స్ ఆల్సో. కల్ట్ ఫిల్మ్ అదే తెలుగు సినిమాలో, అండ్ ఐఎమ్ ఫార్చునేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. దాంట్లో సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిది సినిమా అది. అండ్ ఆ సినిమా ఈరోజు రిలీజ్ చేస్తారు March 28న. సో ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్, థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం అనుకున్నాను. మీరు కూడా ఎప్పుడు వస్తుందా ఈ సినిమా మళ్ళీ థియేటర్లో చూద్దామని వెయిట్ చేశారు? ఐ వాంట్ సిట్ విత్ ద ఆడియన్స్ అండ్ వాచ్ ఈసారి. డి ఎప్పుడు చూడలేదా ఆడియన్స్తో? నాట్ రియలీ. కానీ ఈ మధ్య రిలీజ్ సినిమాలు కూడా తెగ చూస్తున్నారు. అదేదో కొత్తగా వచ్చింది సినిమా, మనం చూడలేదు ఇది వరకు అన్నట్టు జనం ఎగబడుతున్నారు. అంటే ఇట్స్ మోర్ లైక్ అన్ అవుటింగ్, ఒక పిక్నిక్ వెళ్ళినట్టు. లెట్స్ గో, యూనో ఇఫ్ ఐ రియలీ లైక్ దిస్, లెట్స్ గో ఎంజాయ్ ఇట్, లెట్స్ గో ప్లే ఇట్. అది కొన్ని సినిమాలకి అది చెల్లుతుంది. అది ఐ హోప్ ఈ సినిమాకి కూడా చెల్లుతుంది అనుకుంటున్నాను. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫినిష్ అయింది, రిలీజ్కి రెడీగా ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్రాజెక్ట్. అదే అడుగుతున్నా. తర్వాత పెద్ద గోల్ ఏంటి? పెద్ద ఏదో there are a lot of movies I want to make. There's beautiful stories I want to tell. And over time, అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ అనౌన్స్ ద రిమైనింగ్ ప్రాజెక్ట్. అదే 15 ఏళ్ళ నుంచి నాకు కన్నప్ప గురించే చెప్తున్నారు. ఇక మీదట కలిసినప్పుడు ఏ ప్రాజెక్ట్ గురించి చెప్తారు? అనౌన్స్ చేస్తాను, ఆల్ దిస్ నా సిరీస్ అనౌన్స్ చేస్తాను. సీరియస్? ఓకే, రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.